మహాభారతంలో ఒక ముఖ్యమైన వ్యక్తి, పరశురాముని ప్రియ శిష్యుడు, గొప్ప ధనుర్ధారి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అతని నైజం. తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని త్యజించిన వ్యక్తి. ఆ రాజ్యాన్ని తాను జీవించి ఉన్నంత వరకు కాపాడుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆజన్మ బ్రహ్మచారి హస్తినాపురం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. అతనే భీష్ముడు. ఈ వీడియోలో అతను భీష్ముడు ఎలా పుట్టాడు మరియు అతను చేసిన ప్రతిజ్ఞ ఏంటి, అసలు కౌరవుల పక్షాన నిలబడి యుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి, అసలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అసలు ఇన్ఫర్మేషన్ ఉండదు, కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. భీష్ముడు అసలు పేరు దేవవ్రతుడు, శంతనుడు మరియు గంగాదేవి యొక్క కుమారుడు. ఆయన కారణ జన్ముడు. ఒకసారి అష్టవసులు వారి భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా ఒక కామధేనువును చూస్తారు. అది ఎంతో మెరుస్తూ ఉంటుంది. దాన్ని వారు దొంగతనంగా తీసుకువెళ్తారు. ఆ కామధేనువు వశిష్ఠునిది. ఆయన దివ్య దృష్టితో వారిని చూసి వారిని శపిస్తారు. తరువాత వారు ఆయన వద్దకు వచ్చి క్షమాపణ కోరగా వారిలో ఆ దొంగతనం చేయడానికి సహాయం చేసిన వాళ్ళందరినీ కొన్ని రోజులు భూమి మీద మనుషులుగా పుట్టమని శపిస్తాడు. దొంగతనం చేసిన ఆ వ్యక్తిని మాత్రం జీవితాంతం మనిషిగా ఉండాలని శపిస్తాడు. దాంతో ఈ శాపగ్రస్తులందరూ ఏం చేయాలో ఆలోచిస్తూ గంగానది ఒడ్డున కూర్చొని ఉంటారు. వెంటనే అక్కడికి గంగాదేవి వచ్చి అడగగా వీరు జరిగిన వివరమంతా చెప్పారు. అప్పుడు గంగాదేవి నేను మీకు జన్మనిస్తాను అని చెప్పగా ఇంక వీరందరూ వెళ్ళిపోయారు. ప్రతీపుని కుమారుడైన శంతనుడు ఒకరోజు సూర్యునికి ఆజ్యం పోస్తుండగా గంగాదేవిని చూసి మోహించి వివాహం చేసుకోవాలని కోరారు. కానీ గంగాదేవి కొన్ని కండిషన్స్ పెట్టింది. అవి ఏంటంటే ఆమె ఏం చేసినా మారు అడగకూడదు, మారు అడిగితే తిరిగి వెళ్ళిపోతానని చెప్పింది. అండ్ సరే అని చెప్పిన శంతనుడు వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్నాక పుట్టిన ప్రతి ఒక్క బిడ్డని నదిలో వదిలేస్తూ ఉంటుంది. అలా 7గురిని వదిలేస్తుంది. 8వ వాడిని వదిలేస్తుండగా శంతనుడు అడుగుతాడు, ఎందుకు వదిలేస్తున్నావు అని అడగగా ఆ బిడ్డని అతనికి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అతనే దేవవ్రతుడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ దేవవ్రతుడిని యువరాజుగా చేస్తారు. దాంతో శంతనుని భార్య అయిన సత్యవతి వదిలి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శంతనుడు బాధపడుతుండగా దేవవ్రతుడు గమనించి విషయం తెలుసుకొని యువరాజు పదవిని వదిలేసి తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటారని ప్రతిజ్ఞ చేశాడు. అంతేగాక జీవితం మొత్తం హస్తినాపురాన్ని కాపాడుతారని ప్రతిజ్ఞ చేశాడు. ఇది తెలుసుకున్న శంతనుడు అతని దగ్గరికి వచ్చి ఆనందంతో నీవు ఎప్పుడు మరణించాలనుకుంటే అప్పుడే మరణించవచ్చు అని ఒక వరం ఇస్తాడు. అంతేకాక ఇప్పుడు ఈ భూమి మొత్తం నిన్ను భీష్ముడు అనే పేరుతో పిలుస్తుంది అని వరమిస్తాడు. అసలు భీష్ముడు కురుక్షేత్రంలో కౌరవుల పక్షాన ఉండి యుద్ధం ఎందుకు చేశాడంటే, ఒకనాడు పాండవులతో ద్రౌపది వివాహం జరిగాక హస్తినాపురానికి వచ్చారు. దుర్యోధనుడు ఎప్పుడు పాండవులను చంపాలని చూస్తుండడంతో రాజ్యాన్ని వేరు చేసి పంచాలని భీష్ముడు మరియు మంత్రి అయిన విదురుడు నిర్ణయించుకుంటారు. అప్పుడు భీష్ముడు పాండవులతో వస్తాను అని చెప్తాడు. రాజ్యాన్ని భాగాలుగా చేసి పంచాలంటే ముందుగా ధృతరాష్ట్రుడు అనుమతి తీసుకోవాలి. భీష్ముడు వెళ్ళి అడుగగా పాండవులు ఎంతైనా తీసుకొని, కానీ భీష్ముడు కౌరవుల పక్షాన మాత్రమే ఉండాలి అని చెప్పాడు. ఒకవేళ అలాగాని జరగకపోతే నేను రాజ్యాన్ని ఇవ్వను అని చెప్పాడు. చేసేదేమీ లేక భీష్ముడు కౌరవుల పక్షానే ఉన్నాడు. వీళ్ళకి ఏ రాజ్యం కావాలని అని అడగగా ఇంద్రప్రస్థం అని చెప్తారు. ఆ తర్వాత పయనమై వెళ్ళిపోతారు. నిజానికి భీష్ముడే తలుచుకుంటే ఎప్పటికో రాజ్యం తీసుకుని ఉండేవాడు. కానీ అతను రాజ్యాన్ని చూడలేదు, వాళ్ళ తండ్రి సంతోషాన్ని మాత్రమే చూశాడు. అందుకని రాజ్యాన్ని వదిలేసి దానికి సేవ చేస్తూ ఉన్నాడు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోవడం ద్వారా మీకు మేము వీడియో పెట్టగానే నోటిఫికేషన్ ద్వారా మీకు ఆ వీడియో వచ్చిందని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.